చేయూత అంటే ఏంటో పచ్చ పార్టీ మీడియాకు తెలీదు. అసలు సంక్షేమం అంటేనే వాళ్ళకి తెలీదు. విమర్శించడం తప్ప ఇంకేమీ తెలుసుకోలేని విపక్షాలకు చేయూత అంటే ఏంటో, దానివల్ల ఎలాంటి ప్రయోజనం పొందుతున్నారో అర్థమయ్యేలా చెప్తున్నారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని మహిళలు. ఇది చేయూత అని పేరు పెట్టినందుకు చేయూతగానే ఉందండి. షాప్లో ఉపయోగించుకుంటున్నాం, అవి రాగానే మాకు ఏదో హెల్త్ ఇష్యూ అయితే ఆ డబ్బులు ఎలా ఉపయోగించుకున్నాం. అంతా చేయూత అంటే చెప్పుకోక్కర్లేదు, ఇంకా చేయూతలానే ఉందనమాట షాప్ పరంగా. అదండి ఇంక ఈ కొట్టు మీద పెట్టుకోవడం, ఇంకా మరి ఎటు నుంచి వచ్చి ఆదాయం లేదు కదండి, తింటము చేయటము. 18,750 రూపాయలు అండి. క్యాటరింగ్ అండి. అదే ఒకటేనండి క్యాటరింగ్ చేసుకుంటామండి. ఇందులో ఏమన్నా సంవత్సరం కాడ కొనుక్కుంటాం, దానివల్ల కోత పైకి తీసుకుంటాం. ఈ మహిళలది ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి గాథ. వీరంతా ఆర్థికంగా వెనుకబడిన వారే. అలాంటి మహిళలకు ఆర్థిక శక్తినిచ్చేందుకు సీఎం వైఎస్ జగన్ చేయూత పథకాన్ని తీసుకొచ్చారు. 45 ఏళ్లు పైబడిన మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేందుకు వీలుగా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. అలా ఈ పథకం అందుకున్న వీరు సొంతంగా వ్యాపారం పెట్టుకుని కుటుంబానికి ఆర్థిక భరోసానిస్తున్నారు. క్యాటరింగ్ చేసుకుని జీవనం సాగించే వెంకటలక్ష్మి ఈ పథకం వల్ల అప్పులు లేకుండా వ్యాపారం చేసుకుంటున్నారని ఆనందంగా చెబుతున్నారు. ఎంతమంది వచ్చారు కానీ ఎవరు కూడా రూపాయి ఇవ్వలేదండి. మాకు అదే సంతోషమండి. ఇప్పుడు జగన్ అన్న మాకు జగన్ బాబు ఇస్తున్నాడండి, బిడ్డలాగా అలాగా ఆదరిస్తున్నాడు. ఏం చెప్తామండి, అతను మాకు ఇంకా ఏటాల కాలం ఉండాలని మేము ఆశ్రయిస్తున్నామండి. వెస్ట్ గోదావరి నుంచి రాజమండ్రికి తరలి వచ్చి ఇక్కడెన్నో బాధలు పడ్డానంటున్న షేక్ మస్తాన్ బీది మరొక గాథ. సీఎం జగన్ అందిస్తోన్న చేయూతతో చిన్న కిరాణా షాపు పెట్టుకోవడమే కాకుండా ఆటో డ్రైవర్ అయిన తన భర్తకు వాహన మిత్ర ద్వారా వచ్చిన డబ్బుతో ఇప్పుడు ప్రశాంతమైన జీవితం గడుపుతున్నామని మస్తాన్ బీ ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఎవరు మాకు రూపాయి ఇచ్చింది లేదు. అలాగే గత ప్రభుత్వంలో ఎప్పుడైనా ఒక సర్టిఫికేట్ కావాలంటే 3 నెలలు, నెల 15 రోజులు ఆఫీసుల చుట్టూ తిరగడం, ఇవాళ వెళ్తే రేపు రెండమ్మా రేపు చేస్తామని చెప్పి అనడం, ఇలా చాలా జరిగిందండి. మేము వెస్ట్ గోదావరిలో ఉండేవాళ్ళం. అక్కడ నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఏదన్నా కావాలి అని అంటే, సర్టిఫికేట్ కావాలని అంటే వాలంటీర్కి ఒక ఫోన్ చేసి బాబు ఇది కావాలి అని అంటే వెంటనే ఆ వాలంటీర్ మాకు చేస్తామండి అని చెప్పని ఆ అమ్మాయి చెప్పడం ఇలా జరుగుతుంది. ఒకప్పుడు వ్యాపారం కోసం చేసిన అప్పులు తీర్చలేక నానా కష్టాలు పడ్డామని చెప్పుకొచ్చారు బజ్జీల వ్యాపారం చేసుకునే చిన్నమ్ములు. అయితే సీఎం జగన్ పాలనలో అందుతోన్న చేయూత వల్ల ఇప్పుడు అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా వ్యాపారం సాగుతోందన్నారు. ఇన్నాళ్ళు అలా చేసేవాళ్ళు ఎవరు లేరు, చెయ్యలేదు. చేసేవాళ్ళు ఉన్న మధ్యవర్తులు తినేసి మాకు రూపాయి పెట్టలేదు. అదేండి ఈయన వచ్చాక ఎవరి అకౌంట్లో వాళ్ళకే వేస్తున్నారు, ఎవరి డబ్బులు వాళ్ళకే వేస్తున్నారు. కన్న బిడ్డలు చూడకపోయినా సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇలాంటి ఎందరో మహిళల జీవితాలకు చేయూతనిస్తున్నాయి. రాష్ట్రంలో 23 లక్షల మంది మహిళలకు ఈ రకంగా 18,750 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తూ గడిచిన 4 సంవత్సరాలుగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రకమైన సహాయం అందిస్తున్నారు. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలతో పాటు ఒంటరి మహిళలకు, అదేవిధంగా అగ్రకులాల్లో ఉన్న ఈబీసీ వెనకబడిన ఆర్థికంగా వెనకబడిన వారికి ఈబీసీ పథకం కింద 18,750 రూపాయలు కూడా వేయడం జరుగుతుంది. రాజమండ్రి రూరల్ కొంతమూరు నుంచి విజయస్మృతి కలిసి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.